మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలుము, దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ఈరోజు నిర్గమాకాండము 14వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోషే గారి ద్వారా ప్రజలైన వారిని ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించి వారిని అరణ్య ప్రాంతంలో నడిపించుకుంటూ మరి తీసుకుని వెళ్తున్నటువంటి సమయాన ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఏమిటంటే, మరి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి మరలా ఆ ప్రజలు వెనక్కి తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన కలిగించగానే మరి 600 రథములు అధిపతులను పట్టుకొని మరి బహువేగముతో మరి ఆ యొక్క సౌండ్ విన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలైన వారు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎంత దేవుడు అద్భుతాలు చేసి 10 అద్భుతాలు చేసి చూపించిన, వారికి కావలసినవన్నీ కూడా ఆ ప్రజల ద్వారా ఇప్పించిన వీరికి దేవుడి పట్ల విశ్వాసము భక్తి అనేది లేసంబైన వీళ్ళలో కలగలేదు. వీరు ఎంతసేపు ఫరోకి భయపడుతున్నారే తప్ప దేవుడికి మాత్రం ఏం చేయట్లేదు, భయపడటం లేదు. దేవుడికి భయపడడం మానేసి ఫరోకు భయపడుతూ ఉన్నారు. ఫరో వచ్చేస్తున్నాడు, ఇదిగో మమ్మల్ని అరణ్యంలో మీరు చంపడానికి తీసుకొచ్చారా, మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా, మేము వాళ్ళకి బానిసలు అయిపోవడం మేలు, దయచేసి మమ్మల్ని ఏం చెయ్యు మోషే, విడిచిపెట్టు, వాళ్ళకి బానిసలు అయిపోతాం, వాళ్ళతో పాటు మళ్ళీ మేము ఏం చేస్తాం, రిటర్న్ బ్యాక్ ఈజిప్ట్కి వెళ్ళిపోతామని ఆ ప్రజలు అనటం అనేది చాలా దేవునికి మోషే గారికి తీవ్ర మరి దుఃఖాన్ని కలిగించే మాటలు ఇవి. దేవుడు కూడా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ కూడా మనకి ఏదైనా పెద్ద కష్టం వచ్చి పడితే మాత్రం మనం దేవుని పక్కన పెట్టేసి దెయ్యానికి భయపడతాం, సాతానికి భయపడతాం, లోకానికి భయపడతాం, మనకు వచ్చే కష్టానికి భయపడతాం. కానీ ఎవరు భయపడము, దేవునికి భయపడం. కనుక వీరు కూడా సేమ్ అదే పరిస్థితిలో వారి ప్రాణానికి భయపడుతున్నారు. ఇంత వారిని బానిసత్వం నుంచి విడిపించుకొని వారికి కావలసినవన్నీ కూడా వారి చేత ఇప్పించి వారిని అందరినీ కూడా సురక్షితంగా మరి ఏ పని లేకుండా ఆ యొక్క 10 అద్భుతములు జరుగుతున్న అన్ని రోజులు కూడా దేవుడు గెర్షోము అనే దేశంలో సురక్షితంగా అన్ని రోజులు దేవుడు వారిని కాపాడుచు వారికి ఏ లోటు లేకుండా, వారికి ఏ పశువు చనిపోకుండా, వారికి ఎటువంటి నష్ట కష్టం కలగకుండా దేవుడు వారిని సంరక్షించినందుకు ఈరోజు వారు దేవుడి మీద ఏం చేస్తుంది, మోషే మీద మళ్ళీ తిరుగుబాటు చేస్తూ, అయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని వాళ్ళ చేతిలో బలైపోవడానికి తీసుకొచ్చావా, మాకు ఈ విధమైనటువంటి దుస్థితి తీసుకొస్తున్నారా, అందుకనే మీ దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడా అని ఏం చేస్తున్నారు, భయపడి దేవుని దుఃఖపెట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. అయితే మోషే అంటాడు, భయపడకుడి, ఇప్పుడు చూసినటువంటి వాళ్ళని మళ్ళీ మీరు ఎన్నటికీ చూడరు. ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడు మీ పక్షాన్ని ఏం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు అంటే కూడా వాళ్ళలో ఏమాత్రం నమ్మకం అనేది కలగటము లేదు. దేవుడు మేఘాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో పెట్టాడు. ఇజ్రాయెల్కి వాళ్ళ రథాలకి మధ్యలో పెడితే వాళ్ళకి చీకటిగా ఏం చేయలేకపోతున్నారు. మరి చీకట్లో వెళ్తాయా గుర్రాలు, ఎంత ప్రయత్నం చేస్తున్నా చక్రాలు ఊడిపడిపోతున్నాయి కానీ ఏమీ అవ్వట్లేదు, మూవ్ అవ్వట్లేదు, ముందుకు అవ్వట్లేదు. దేవుడు ఆ యొక్క కరచాప కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా 2 గోడలుగా ఏమైపోయి నీళ్లు నిలిచిపోతే 6 నేల మీద మీరు ముందుకు పోండి అని చెప్పి మోషే గారు చెప్పగానే అందరూ కూడా పరుగున ఏం చేస్తున్నారు, ఒక రాత్రిలోనే మొత్తం అందరూ కూడా ఆ దరికి ఈ దరి నుంచి ఆ దరికి దేవుడు చేర్చి ఉదయం అయ్యేంత వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా దేవుడు మోషే గారు కూడా అటు వెళ్ళిపోయి, నీకు ఉన్న కర్ర ఏం చెయ్యు చాపేయమన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళని వెంట పెట్టుకుని వీళ్ళందరూ 600 రథాలు దిగిపోయి మొత్తం అంతా కూడా నీళ్లు మళ్ళీ
యథాతథ స్థితికి రాగానే అందరూ కూడా ఒక్కడు కూడా మిగలలేదంటండి. ఇప్పటికీ కూడా చరిత్ర అవశేషాలు ఉన్నాయి. ఆ రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గుర్రాల తల కలీబరాలు ఉన్నాయి. మనుషుల యొక్క ఆ 600 రథాలు నడిపినటువంటి మనుషుల దేహాలు ఇప్పటికీ కూడా ఏమున్నాయి? ఆ ఎముకలు, ఆ కుళ్ళిపోయే ఎముకలు ఏం చేస్తున్నాయి? ఉన్నాయి. ఆ రథాలు చక్రాలు కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ ఏదైతే నడిచిన నేల ఉందో అక్కడ ఫ్లాట్ రోడ్ అనేది ఉన్నట్టుగా చరిత్రకారులైన వారు ఇప్పటికీ దాన్ని నిర్ధారణ చేయడం అని చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి మహిమ కలిగిన అద్భుతాలు చారిత్రక ఆధారాలు కలిగినవి. ఏదో అల్లాటప్ప మాటలు కాదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు రుజువులు అనేవి ఉన్నాయి. సీనాయి పర్వతం పైకి వెళ్ళండి, ఇప్పటికీ కూడా మీరు సీనాయి పర్వతం మీద అగ్ని కొలిమితో కాల్చబడినటువంటి బూడిద ఆ ఏదైతే ప్రభు దేవుడు దిగొచ్చాడో, యెహోవా దూత దిగొచ్చిందో, ఆ దూత దిగినటువంటి ఆ అగ్ని కొలిమి రాచుకున్నటువంటి కాలిపోయినటువంటి రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఆ కాలిపోయినటువంటి శిఖరం ఇప్పటికీ కూడా ఉంది. కనుక అక్కడ దేవుని ఒక మందిరంలా కట్టి దాన్ని అబండెంట్ ప్లేస్, అంటే దేవుడు దిగిన ప్లేస్ కనుక ఎవరికి కూడా మనుషులు ఆ ప్లేస్లో నిలబడడానికి వీలు లేకుండా అక్కడ కట్టేసి ఉంచారు, ఒక రూమ్ లాగా. కనుక అక్కడ వరకే వెళ్ళి వాళ్ళు ఏం చేయొచ్చు, చూసే అవకాశం అనేది మనుషులు కల్పిస్తూ ఉన్నారు. అంటే దేవుడు బైబిల్లో రాయించినటువంటి ప్రతి మాట కూడా ఏముంది? రుజువులతో కూడినటువంటిది. కనుక రుజువులు కలిగినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. ఇజ్రాయెల్ ప్రజలైన వారికి దేవుడు ఎంతో చాకచక్యంగా ఆయన శక్తి బాహుబలము చేత ఆయన వారి పక్షాన యుద్ధం చేసి బలమైనటువంటి రథములు, బలమైనటువంటి అధిపతులను వాళ్ళందరినీ కూడా జలమయంలో ముంచి వేసినటువంటి దేవుడు మరి వీళ్ళకి ఇక మీదట ఎన్నడూ చూడనటువంటి రీతిగా దేవుడు వారిని ఈ దారి నుంచి ఆ దారికి, కష్టాల దారి నుంచి మరి సుఖాల దారిలోని దేవుడు నడిపించిన వారై ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఎర్ర సముద్రం వంటి కష్టాలు వస్తాయి. అలాగే వెనకాల దండు సేన వస్తుంది అనమాట. ఏ సేన అది? శత్రు సేన, శత్రు సమూహాలు వస్తాయి. అనేకమైన నిందలు, అవమానాలు వస్తాయి. అనేకమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో వస్తాయి. వీటన్నిటినీ ఎదుర్కొని నిలవగలిగే శక్తి ఎవరిస్తారండి? దేవుణ్ణి నమ్మినప్పుడు కొన్నంత శక్తి. దేవుణ్ణి నమ్మకపోతే మనం ఎంత బలహీనలు అవుతాం మనకే తెలియదు. దేవుణ్ణి నమ్మినోడు బలవంతుడు అవుతాడు, దేవుణ్ణి నమ్మనివాడు అందరికంటే బలహీనుడు అవుతాడు. మోషే దేవుణ్ణి నమ్మాడు కనుక బలవంతుని వలె మాట్లాడుతూ 6 లక్షల మందికి ఒకే తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరూ భయపడొద్దు, యెహోవా మీ పక్షం ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. ఆ సైనికులకు కూడా అర్థమైంది, యెహోవా వాళ్ళ పక్షాన్ని ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. ఏమన్నా మొత్తం ఎల్లు అన్నాడు మరి ఫరో రాజు. అతను ఒడ్డు నుండి పెడిగిన అందరిని ఏం చేశాడు? దించాడు. ఇప్పుడు రథాలు పోయే, అధిపతులు కూడా పోయారు. ఇప్పుడు అందరూ అక్కడ కొంతమంది చంపుకున్నాడు, అక్కడ ఎంతో నష్టం జరిగింది. ఆ నష్టంతో పాటు ఇప్పుడు ఏమైంది? ఉన్న అధిపతులను కూడా పోగొట్టుకున్నాడు. ఇక సేన లేదు, దండు లేదు, అంతా పోయింది. ఎప్పుడు చెప్పుకునేవాడు 600 రథాలు ఉన్నాయి నాకు, బలమైన రథాలు, ఆ యుద్ధ రథాలు అన్నమాట. ఏ రథాలు అవి? యుద్ధ రథాలు. అవి చూసుకొని మురిసిపోయినాడు. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చూసుకొని ఎరవీగుతాడు? ఏమి చూసుకుని ఎరవీగుతారు? ఏమీ లేదు. కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భీకర యుద్ధం జరుగుతుంది పాలస్తీనాకి, ఇజ్రాయెల్ దేశానికి. దేవుడు ఒకసారి కానీ ఇజ్రాయెల్ పక్షాన మళ్ళీ ఆయన టైంకి మళ్ళీ నీ పితరుల వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడని, యాకోబు దేవుడు దిగి వచ్చాడు అనుకోండి, మళ్ళీ పాలస్తీనా ఉంటుందా? ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఏమవ్వాలి? గడగడ వణికిపోయే పరిస్థితి వచ్చుద్ది మళ్ళీ. కనుక దేవుని ఏర్పాటు ఏంటంటే మరలా యెరూషలేము అనేది కట్టబడాలి. మళ్ళా ప్రభు యొక్క రాకడ ఆగమనం అనేది జరగాలి అంటే 3వసారి యెరూషలేము దేవాలయం ఏమవ్వాలి? తిరిగి కట్టబడాలి. అది దేవుని ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరాలి. ఎర్రని దూడపై ఏమవ్వాలా? దేవుని కొరకు బలి అర్పించబడాలి. ఇది దేవుని యొక్క ప్రవచనం. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరిగితేనే దేవుని యొక్క రాకడ అనేది జరుగుతుంది. అంతవరకు ఏమవుతుంది? ఈ మధ్యలో ఈ యుద్ధాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి చినిగి గాలి వాన అయ్యి ప్రపంచ యుద్ధంగా మారిన సమయాన ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ప్రపంచంతో యుద్ధం చేస్తారు. అప్పుడు ఐగుప్తీయులతో యుద్ధం చేశారు, దాని తర్వాత బాబిలోనియన్తో యుద్ధం చేశారు, దాని తర్వాత ఇతర దేశాలతో దేవుడు యుద్ధం చేశారు. ఈరోజు దేవుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందంటే
ప్రపంచమంతా కూడా ఏకమై దండెత్తి ఇజ్రాయెల్ మీదకి వచ్చిన రోజు దేవుడే స్వయంగా ఏం చేస్తారు? ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేసి ప్రపంచమంతా కూడా నోటి మీద వేలేసుకునేటట్టుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అది దేవునికి మహిమ తెచ్చుకోవాలి. బైబిల్లో నిర్గమాకాండంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, దేవుడు చెప్పే ప్రతి మాట నాకు మహిమ తెచ్చుకోవడానికే నేను ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు పల్లక వాళ్ళు కొడుకులు చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? 2-3 రోజులు అలాగ దుఃఖంలో కూర్చుంటారు. దేవుడు ఉండబట్టలేక ఏం చేశారండి వాళ్ళని? ఫరో హృదయాన్ని మళ్ళీ కఠినపరిచాడు. శుభ్రం కూర్చొని ఏడ్చుకునేవాడు ఏమయ్యాడు? కోపంతో మళ్ళీ రగిలిపోయి ఏమో వదిలేది లేదు, ఇంకా వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను, లేకపోతే నా పరువు ఏమైపోవాలా, నా ఇదేమైపోవాలా అనుకుని మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అహం మీద మళ్ళీ ఈగో దెబ్బతీసాడు అన్నమాట. ఈగో దెబ్బతీయగానే ఏమొచ్చింది? మళ్ళీ కఠినమైనటువంటి మనస్సు వచ్చేసింది. ఉన్నోడు ఉండబట్టలకు ఏం చేశాడు? లేకంట్రా రథాలు తీయండిరా, అది తీయండి, ఇది తీయండి అనుకుని ఏం చేశాడు? మొత్తం అందరూ రెడీ చేసి బెటాలియన్ తీసుకుని వచ్చేసాడు. ఎక్కడికి? అది ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఆ రూట్ కూడా తెలుసుకొని ఏం చేశాడు? వెనకాల పరుగులెత్తడం మొదలెట్టారు. ఇంత చేసినటువంటి దేవుడికి ఫరో రాజు కూడా ఏమవుతుందండి? భయపడలేదు. చూడండి, ఇంత దెబ్బ కొట్టినటువంటి ఎవరైనా సరే బాగా గట్టిగా కొట్టేసిన వ్యక్తి పడిపోయిన తర్వాత వాడికి గాయాలు తగిలి నీరసించిపోయి పడిపోయినవాడు మళ్ళీ కోరుండెళ్ళి బలవంతుడితో తగులుతాడా? బుద్ధి ఉంటే తగలడు. ఏం చేయడు చెప్పండి? ఒరాడు చెత్తకు బాధేశాడు నన్ను, మళ్ళీ నేను వెళ్ళి ఏం చేయకూడదు? ఆడిని మళ్ళీ కొడతానంటే నా దగ్గర శక్తి లేదు. శక్తి లేనోడు కనుక ఏం చేయకూడదు? వెళ్ళి తగలకూడదని అనుకుంటాడు. కానీ ఈ ఎంత మూర్ఖుడు అంటే అప్పటికప్పుడు ఇగో దెబ్బ తినేసి లేచిపోయి ఏం చేశాడు? ఉన్నది కూడా పోగొట్టుకోవడానికి లేచిపోయి వెళ్ళి దేవుడికి ఏంటి మనస్తత్వం అంటే, యెహోవా ఎవడని అన్నాడు కదా, ఆ ఒక్క మాట పట్టుకున్నాడండి. దేవునికి ప్రశ్నించితే నచ్చదు, ఎదురు తిరిగితే నచ్చదు, విధేయుడు కాకపోతే నచ్చదు, అలాగే ఆయన మాటకి లెక్క చేయకపోతే అసలు నచ్చదు, తిరుగుబాటు చేసి అస్సలు నచ్చదు. కనుక దేవుడికి నచ్చని పని ఎవరు చేసినా సరే ఇంక వాళ్ళు నష్టపోయేంత వరకు, మళ్ళీ అది తెలుసుకునేంత వరకు దేవుడు ఏం చేస్తారు? వాళ్ళని పిండి రూపినట్టు రూపుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళు రోట్లు వేసి ఏం చేస్తారు? పిండి రూపినట్టు రూపుతూనే ఉంటాడు. ఎంత హర్ట్ చేసి ఉంటాడు దేవుడికి. ఎవరైనా మా దేవుడు అనగానే ఏం చేయాలా? అవునా అమ్మ అని చెప్పి ఏం చేయాలా? నమస్కారం పెట్టాలి, దండం పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా చూడండి, మన ఇంటికి అతిథులుగా ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఆ పక్కన ఎవరైనా సరే బాగా విద్యావంతుడు లేక తెలివైన వాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి అనుకోండి, ఏమంటే ఈయన పలానా సబ్ కలెక్టర్ ఆఫీస్లో హెడ్ క్లర్క్గా వర్క్ చేస్తున్నాడు అంటే ఏం చేస్తాం మనం? ఏమంటే నమస్కారం అండి అంటాం. ఎందుకు? ఉద్యోగం బట్టి నమస్కారం పెడతాం. ఈయన ఎమ్మెల్యే గారు పిఏ అండి అని అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు పిఏ అంటే ఏం చేస్తాం? నమస్కారం పెడతాం. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మా దేవుడు అని చెప్తే ఏమన్నాడు పిచ్చోడు? దేవుడు అని అన్నప్పుడు ఇజ్రాయెల్కి యెహోవా ఎవడు అని అన్నాడు. అంటే ఎంత తిక్కలేకపోతే అలా అంటాడు చెప్పండి? ఎవరైనా ఒక పెద్ద మనిషి మాట పేరు చెప్పినప్పుడు ఏం చేయాలా? ఓ అవునండి అలాగండి అని చెప్పి నమస్కారం పెట్టడమో లేకపోతే గౌరవించడం అనేది కనీస రాజుకు ఉండాల్సినటువంటి కనీస బుద్ధి లేక జ్ఞానం. పొరుగు దేశం రాజు పేరు చెప్తేనే ఏం చేస్తాం? అవునా రాజుగారు అండి అని చెప్పి గౌరవించి మాట్లాడతాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అతని పేరు చెప్తే ఈడేమంటున్నాడు? యెహోవా ఎవడో నాకు తెలియదు. అంటే నీకు తెలియాలా? తెలియాలి కనుక ఏం చేశాడు? ఆయన శక్తి సామర్థ్యాలు చూపించగానే నువ్వు ఎర్రోడైపోయి, అంటే ఎవరు? ఫరో రాజు ఎర్రోడయ్యి పిచ్చోడైపోయి చివరికి మొత్తం అన్నీ పోగొట్టుకుంటే కాకుండా చివరికి ఆయనకున్న సైన్యాధికారం కూడా ఏం చేశాడు? దుర్వినియోగం చేసుకొని పూర్తిగా 0%కి వచ్చాడు. ఎంతకు వచ్చాడు చెప్పండి? ఒకప్పుడు ద గ్రేట్ ఫరో అనేవారు, ఇప్పుడు పిరికి ఫరో వాడు అంటాడనమాట. ఏమంటారు చెప్పండి? పిరికి ఫరో.
ఇంకా మరి వెళ్ళిపోయింది. ఫరో పరిస్థితి ఏమైపోయింది? దెబ్బకి అక్కడ ఫరో అనే పేరు అంతమైపోయింది. మరి ఇంకెవడు ఫరో అని పిలుచుకునేటానికి లేదు. ఆ ఫరోయే లాస్ట్ ఫరో అయిపోయాడు. మరి తర్వాత తరాల్లో ఫరో అనే పిలుచుకునేటానికి కూడా లేకుండా అయిపోయింది. కనుక అలాంటి రీతిగా దేవుడు మోషే గారిని, ఒక నరమాత్రుణ్ణి, ఒక నత్తోడిని, ఒక బలహీనుని, ఒక పిరికోడిని, ఇంకా చెప్పాలని ఒక పిరికోడిని ఫరోకి రాజుగా, దేవుడిగా, నాయకుడిగా, ఇజ్రాయెల్కి ప్రజలైన వాడి దేవుడిగా, అహరోనికి దేవుడిగా నియమించి ఒక పిరికోడిని తీసుకెళ్ళి దేవుడు వాడిని భగవంతుడు చేశారు. వాడికి దేవుడిగా చేసి వాళ్ళ చేత ఆయన ఒక్కడి చేత 3 చెరువులు నీళ్ళు తగ్గించినట్టుగా మొత్తం అందరికీ కూడా ఏం చేశారు? చివరికి ఆ ప్రజలకు అర్థమైంది, కానీ ఆ ఫరో రాజు మాత్రం ఏం చేయలేదు, అర్థం వల్ల ఆయన హృదయం కఠినమవుతుంది. చాలా సందర్భాల్లో మనం కూడా ఒక్కోసారి ఏమవుతుంటామండి, కఠినమైపోతుంటాం. కఠినం ఎలాగవుతుందంటే, కొంతమంది మనసు 2 రకాలు చెప్తూ ఉంటుంది అన్నమాట. సర్లే ఎందుకు గొడవలు అనవసరంగా మాట్లాడితే పోదలే అనేసి అనుకుంటుంది మనసు. అంటే కరెక్ట్గా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఏదో గుర్తొచ్చేసి ఏం చేస్తారు, వద్దులే ఈ రోజు కదా రేపు చెప్తాంలే, రేపు మాట్లాడతాంలే, ఎల్లుండి మాట్లాడదాం, ఎందుకు అనవసరంగా మనం ఇగో ఇలాగే ఏం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇది ఎవరు కఠినపరుస్తున్నట్టు? దేవుడు కఠినపరుస్తున్నాడు. ఫరోకి దేవుడు కఠినపరిచి మనం కఠినపరచుకోవట్లేదు. ఏం చేసుకున్నా చెప్పండి, మనకు ఎవరో నచ్చపోయిన మనుషులతో మాట్లాడాలంటే ఏం చేస్తాం, మాటికే అదే రకమైనటువంటి సాగు, అదే రకమైనటువంటి ఇబ్బందులు మనం అనేది పడతా ఉంటాం. కనుక ఎప్పుడైనా సరే మనిషి మనసు సాఫ్ట్ చేసుకోవాలి తప్ప కఠినం అనేది చేయకూడదు. కఠినం అవుతుంది అని అంటే అర్థం చేసుకోవాలి, దేర్ ఈజ్ సంథింగ్ ఫోర్స్ ఈజ్ డిమాండ్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. సైతానైనా చేయొచ్చు, దేవుడైనా చేయొచ్చు, చెప్పలేము అందరూ. కఠినం చేయడం అంటే అర్థం ఏంటంటే సైతానైనా చేయొచ్చు, లేదంటే దేవుడైనా కూడా చేయొచ్చు. కఠినపరచడం అనమాట. కనుక అలాగా మన మనసు ఎప్పుడు కఠినంగా మాత్రం ఉండకూడదు. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమైన అక్షయ అలంకారముగా దేవుడు మనకిచ్చినటువంటి మనస్సును ఏం చేయాలా, మనం ధరించాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షము. మోషే వంటి సాత్వికుడు భూమి మీద లేడు. నిజమే, ఆయన సాత్వికమైన నాలుక కనుకనే అంతమందిని అయ్యా బాబు నాయన భయపడకంటారా బాబు అని ఏం చేశాడు, వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ, వాళ్ళని నడిపించుకుంటూ, వాళ్ళని గొర్రెలు కాసుకున్నట్టు తీసుకుని వెళ్ళాడు అన్నమాట. గొర్రెలు ఎలాగైతే కాశాడో ఇజ్రాయెల్ ప్రజలైన వారిని కూడా గొర్రెలాగా ఏం చేశాడు, నచ్చ చెప్పుకుంటూ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు మొత్తానికి ఆయన వెళ్ళకపోయినా సరే వాళ్ళు మాత్రం తీసుకుని వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చిన మహనీయుడు ఎవరంటే మోషే గారు, ప్రవక్త మోషే గారు. కనుక మోషే గారు దేవుని ఇల్లంతట్లో ఏం చెప్పండి, నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డలు అందరినీ కూడా విడిచిపెట్టి దేవుడి పనిలో నేను నిమగ్నం అయ్యి, ఇంకా చెప్పాలంటే వృద్ధుడు ఆయన. 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల వరకు 40 సంవత్సరాలు కూడా దేవుడు వారితో ఉన్నారు. ఈయన కూడా వారి దేవుని పక్షాన ఉండి వారిని ఏం చేశారు, నడిపించారు. ఎక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ, లేదంటే ఎక్కడ విరామం తీసుకోవడం కానీ, ఇక నా చేయడం అవ్వదు, నా వల్ల అవ్వదని మాత్రం అనడం కానీ ఏమీ లేకుండా అతను సునాయాసంగా దేవుడు చెప్పిన మాట చివరి క్షణం వరకు కూడా అతనికి ఎంతవరకు అయితే ఆయుష్కాలం దేవుడు ఇచ్చారో అంతవరకు నమ్మకంగా తన దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు అన్నమాట, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆయన దేవుని ఇల్లు అంటే దేవుడు చెప్పినటువంటి మాట ఒక ఇల్లుగా దేవుడు భావించారు. ఆ మాటను శిరసావహించి 40 సంవత్సరాలు దేవునితో అతను నడిచాడు, దేవునితో ప్రజలను నడిపించాడు, దేవుని దగ్గర నుంచి అందుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ ప్రజలైన వారికి ఇచ్చాడు. కనుక ఒక సేవకునికి ఎంతో భారం ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. చిన్న విషయం అనేది కాదు. దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు చాలామంది కోసం ప్రార్థన చేస్తే మీ అందరి పరిస్థితులు లేక శోధనలు ఎవరి మీద చూపిస్తాయో తెలుసా? ఒక సేవకుడి మీద చూపిస్తాయి. మీ పరిస్థితులన్నీ కూడా ఒకవేళ మీ వెనకాల ఉన్న సాతానుగాడు, లేక మిమ్మల్ని శోధించాలనుకున్న సాతానుగాడు, మేము వాడికి అడ్డపడినప్పుడు ఏం చేస్తాడు, వాడు మా మీద మిర్రుమని చూస్తాడు. కనుక ఇతను వచ్చి వీళ్ళు ఏం చేస్తాడు, వీళ్ళని మార్చేస్తా ఉన్నాడు, ఇతను ఇలా మంచిగా చేసేస్తా ఉన్నాడు అని ఏం చేస్తారు, వాడు మిర్రుమని చూస్తాడు. కనుక ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది?
చాలామంది వ్యక్తులకి నరదృష్టి ఉంటుంది. ఎంతమంది ఉంటుంది అంటే, కొంతమంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారని ఏం చేస్తారు, ఊరందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు పాడైపోవాలని, వాళ్ళు నాశనం అయిపోవాలని వాళ్ళు. ఇప్పుడు పాస్టర్ని పిలుస్తారు, వాళ్ళు ఏమని, ఏమండి వాళ్ళందరూ కళ్ళు మా దృష్టి మా మీద పడిపోయి లేనిపోనివన్నీ మా జరుగుతున్నాయి, మీరు ప్రార్థన చేయండి అంటే, వాళ్ళ నరదృష్టి, ఆ పాపిష్టి దృష్టి, ఆ సాతానుగాడి దృష్టి ఏమవుతుంది, ఎవరి మీద పడుతుందండి ఆ ఎఫెక్ట్ ఎంతను, సేవకుడి మీద పడుతుంది. యేసుప్రభు వారు రోగులైన వారిని స్వస్థపరిచినప్పుడు ఆ రోగాలను ఎవరికి వెళ్ళాయి? బైబిల్ ఏం చెప్తున్నారంటే, అతడు మన రోగములను భరించాను అంటారు. ఎక్కడ భరించాడు ఆయన రోగాలు అంటే, మరి రోగాలు స్వస్థపరిచిన వాడు అందరినీ కూడా రోగాలు ఎవరు భరించారు? ఒకటి స్వస్థపరచడం అంటే చిన్న విషయము కాదు. నా కుమారుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోవడం అనడం సులభమా అంటున్నాడు యేసయ్య. సులభం కాదండి. అది ఆ మాట చెప్పామంటే నేను తీసుకుంటున్నానని అర్థం. యేసుప్రభువు ఏమంటున్నారు చెప్పండి, అవన్నీ నేను తీసుకుంటున్నా, ఇగో లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, నేను ఆ పాపాలు తీసుకొని నేను క్షమిస్తున్నా. ఇప్పుడు చాలామంది ఎవరో వచ్చాడు ఒకడు, అయ్యా ఒక 10,000 రూపాయలు నేను అప్పుల్లో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నానంటే, ఇప్పుడు ఆడు 10,000 రూపాయలు ఆ ఎవరికైతే అప్పు ఉన్నాడో ఆడికి చెప్తాను, నేను చూసుకుంటానులే, నువ్వు ఈయన్ని వదిలేసానంటే ఆడు వదిలేస్తాడా చెప్పండి. నేను పెద్ద మనిషిగా ఉండి అన్నాడు, ఆ పెద్ద మనిషి ఎవరైతే అప్పిచ్చాడు వీడికి చెప్తున్నాడు, నేనేమని, వీడిని వదిలేసే, వీడి దగ్గర డబ్బులు తీసుకోకు అని అన్నాను. అంటే ఆడు ఎవరి ఇంటికి వస్తాడు రేపు? నా ఇంటికి వస్తాడు. వాడిని వదిలిమన్నాక నేను వదిలేసాను, ఇప్పుడు నిన్ను పట్టుకున్నాను, నువ్వు అది తీర్చు అంటాడు. ఇప్పుడు నేను ఎలా తీరుస్తాను? నేను ఆ 10,000 ఇచ్చి అచ్చుకొని వాడిని విడుదల కలిగజేసినట్టు అన్నాడు. అలాగే ఒకరి మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తే వారి పాపములు ఎవరి మీదకి వస్తాయి? సేవకు మీదకి వస్తాయి. ఈ విషయం చాలామందికి ఎవరికి కూడా ఇది. అందుకనే తిమోతి గారికి పౌలు గారు చెప్తే, ఎవరితోనూ త్వరపడి హస్త నిక్షేపణము చెయ్యొద్దు అంటాడు. వాళ్ళ నెత్తి మీద వేసామనుకో, ఆడ నెత్తి మీద ఉన్నవన్నీ ఎవరి నెత్తి మీదకి వస్తాయి. మీరు నెత్తి మీదకి వస్తారా బాబు, జాగ్రత్త అని చెప్పి. కనుక ఎవరి మీద త్వరపడి ఏం చేయొద్దు, హస్త నిక్షేపణము చేయవద్దు. కనుక అందుకనే ప్రతి వారు కూడా ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన వాళ్ళ మీద ఉంటుంది. ఆ వేదన ఎవరికి వస్తుంది? రివర్స్ మన మీదకి వస్తుంది. అందుకని మా తల్లిదండ్రులు మా అమ్మ ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేసేయడం, అమ్మ నా కడుపు నొప్పి అంటే పొట్ట మీద వేసి ప్రార్థన చేసేయడం. మరి అడిగిన వచ్చిన వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు బాగుపడిపోవడానికి ఈవిడని వేసి ప్రార్థన చేసామంటే, ఈవిడ ప్రార్థన చేసినప్పుడు ఆవిడకి తెలుస్తుంది ఏంటంటే, ఆవిడలో ఉన్న ఒక పవర్ అనేది వెళ్ళిపోవడము, వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ దుష్ట శక్తి ఏదైతే ఉందో ఈవిడికి ఎఫెక్ట్ చేయడము ఆవిడ తెలిసిపోయేది. ఆవిడనేది ఏంటి అంటే, ఇగో ఇలా ఇలా ఇంతమంది ప్రార్థన చేశాను ఈరోజు, నేను బలహీనరాలయ్యాను. మళ్ళీ ఆవిడ ఎంతో కూర్చొని దేవుడిని అడుక్కొని ప్రార్థన చేసుకొని, దేవా మరి నువ్వే చెప్పావు అందరూ ప్రార్థన చేయమని, నేను చేశాను, ఇగో నేను బలహీనరాలయ్యాను, ఈరోజు నన్ను బలపరచు అని మళ్ళీ ఆవిడ ప్రార్థన చేసుకొని మరి అవన్నిటి నుంచి మళ్ళీ ఉపశమనం పొందడానికి ఆమెకి ఎన్నో రోజులు టైం పట్టేది. చివరికి ఆవిడ ఉండబట్టలేక మా నాన్నగారితో చెప్తే, నేనే మా నాన్నగారు సలహా ఇచ్చాను, ఇక్కడి నుంచి ఆవిడ ప్రార్థన ఎవరికి కూడా చేయొద్దని చెప్పు, మీరు అంగీ వేసుకున్నాక డైరెక్ట్ మీరే ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ అంగీ ఉంది కనుక అభిషేక వస్త్రములో అంటే దేవుడి మీదకి అది డైరెక్ట్ వెళ్తుంది. అభిషేక వస్త్రం మీరు ఉంది కనుక మీకు ప్రాబ్లం లేదు, మీరు చేయండి నాన్న, ఈవిడిని ఇక్కడి నుంచి మానిపించండి అన్నాను. ఈవిడ స్వస్థ వరం ఉన్నా సరే ఏవద్దు, ఈవిడ పక్కన పెట్టండి అంటే, పక్కన పెట్టిన తర్వాత ఎవరు కూడా ఆవిడకి మరణాలు చెప్పట్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళటం లేదని ఆవిడ అప్పటి నుంచి బాధపడిపోవడం, నేను అనవసరంగా నోరు జారి ఏం చేశాను, నాకు ఇలా బలహీనరాలు అవుతున్నాను, వీళ్ళకి చెప్పడం తప్పు అయిపోయింది అని బాధపడింది. అందుకు మంచి జరిగింది. ఎందుకు ఆవిడ బలహీనరాలు అవ్వాలా? ఆవిడకి ఏజు అయిపోయింది. తర్వాత ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో కూడా మనకి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, చాలా సందర్భాలు చాలా మందికి మేము భయంకరమైనటువంటి రీతిలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాను. నేను ఒక ఇంట్లో ఒక వ్యక్తి అంట కొడా సింగ్ దగ్గర ఉరేసుకొని చచ్చిపోయారు. ఒక ఒరియా వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వాళ్ళు కొత్తగా దేవుడిని నమ్ముకుంటున్నారు. వాళ్ళు కొత్తగా ఇంట్లో దిగారు, ఇద్దరు భార్య భర్తలు కూడా. దిగిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో అలచడి, ఆ దెయ్యం వచ్చి రోజు ఈవిడ పేక నొక్కడం,
ఆవిడ భయపడిపోవడం, ఏవో గాలి గాలి ఇంట్లోని సంచరించడం, ఇవన్నీ జరగగానే ఆవిడ బెదిరిపోయింది. అప్పుడు మరి ఏ పాస్టర్ పిలిచినా ఏ దెయ్యం అంటే ఆవిడ రాడు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, మీరు ఈ పాస్టర్ గారు మా ఇంట్లో కొంచెం దెయ్యం పాస్టర్ గారు వస్తారా ప్రార్థన చేయడానికి అంటే, బోధనగా అయితే వస్తాడు కానీ పాస్టర్లో దెయ్యం ఉందంటే మాత్రం ఏం చేస్తారు? ఎందుకు మా ఇంటికి వస్తే మా పిల్లల్ని ఎంటాడుతుంది ఆ దెయ్యం, ఎందుకు లేనిపోని బాధ అని చెప్పి ఏం చేస్తారు? నాకు ఇప్పుడు టైం లేదమ్మా, ఎప్పుడైనా చూసుకుంటే వస్తాను మంచిగా చెప్పేసి తప్పించుకుంటారు తప్ప ఎవరు కూడా మీకు దెయ్యాలు ఉన్నాయి, మాకు శాతపడయింది, మాకేమో ఏం వస్తుంది అలా ఆ దేవత వచ్చి మా మీద పడిపోతుంది, ఈ దేవత వచ్చింది అంటే ఎవడు ఏ పాస్టరు మీ దరిదాపుల్లో కనిపించడం. ఇంకా మీకు పక్క పాస్టర్ చెప్తారు, ఎప్పుడైనా వాళ్ళు పిలిచి తెలియవు లేనిపోని బాధ ఉండిపో అంటారు. అంటే ఇలాంటి సలహాలు ఇచ్చే పాస్టర్ గారు కూడా ఉంటారు. అదే నాలటోడు పిలిస్తే ఏం చేస్తాను నేను? ఖచ్చితంగా వెళ్తాం, ప్రార్థన చేస్తాం. మాకు ఇచ్చిన వర్కే డ్యూటీయే అది. నేను వెళ్ళి నా రోజు ప్రార్థన చేస్తే వాళ్ళు టైం చూసుకొని నన్ను ఏం చేశారు, నేను అన్నాను 7 గంటలకు వస్తాను 8 గంటలకు వెళ్ళిపోతానంటే వాళ్ళు ఒప్పుకోలే. మీరు 8 గంటలు రండి 9 వరకు వండండి అన్నారు. అటు 9కి వస్తుందట దెయ్యం. ఏం వేస్తుంది? 9కి వస్తుంది. అది దగ్గర ఏంటి ఆ కొడాసింగ్ అంటే చాలా దూరం, నేను వెళ్ళాలి కదా, మా ఇంట్లో ప్రశ్నిస్తారు నన్ను, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలంటే నన్ను అడుగుతారు అని చెప్పి నేనేం చేశాను, లేదు నేను 7కి వచ్చి 8కి వెళ్ళిపోతానంటే వాళ్ళు కుదరదు అంటున్నారు. అలా కాదు పాస్టర్ గారు, మీరు 8కి రండి 9కి వెళ్ళండి అన్నారు. సర్లేని వాళ్ళ కోరిక మేరకు 8కి వెళ్తే 8:15కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఇలా అవుతుంది అంటే, నేను ఫస్ట్ వాళ్ళ భయం పోగొట్టడానికి కూడా చెప్పాను, ఏమీ లేదండి ఇక్కడ దెయ్యం లేదు ఏమీ లేదు మీ భ్రమ అంతాను అని చెప్పాను వాళ్ళకి. చెప్తే వాళ్ళ భయం ఏంటి, వాళ్ళు చూశారు కనుక, వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక ఆ ఇది చూసి భయపడుతున్నారు. వాళ్ళు పడుతుంటే సరేనే వాళ్ళ చేత ఏం చేశాను, ఒరియాలో 91 కీర్తన తీసి ఏం చేయమన్నాను, చదువుతున్నారు. వాళ్ళు చదువుతున్న టైంలో ఏమొచ్చింది, పెద్ద గాలి వచ్చింది, వచ్చి తలుపు ధమ్మని పడింది ఒకసారి. వీళ్ళు జిసుబప్ప అని వీళ్ళు వణికిపోతాను. వీళ్ళు ఏం అవ్వలేదు, లోపల ఉంది బయటికి పారిపోయింది అన్నా నేను. వాళ్ళ మనసులో భయం కూడా పారిపోయింది. దెయ్యం ఏమైంది, పారిపోయింది. మీరు వాకింగ్ చదివారు కదా, పారిపోయింది. ప్రార్థన చేస్తాను ఇక్కడి నుంచి రాదని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అలా రాత్రి చక్కగా హ్యాపీగా ఏం చేశారు, పడుకున్నారు. ఆ తెల్లవారుజామున నేను లేని ఇంట్లోని వచ్చి వాళ్ళు, మా నాన్నగారికి తెలియదు ఈ విషయం, నేను వెళ్ళినట్టు సంగతి కూడా. వాళ్ళు వచ్చారు, చిన్న పాస్టర్ గారు ఎక్కడ నన్ను అడుగుతున్నారంట వాళ్ళు ఒరియాలో. ఇలా చిన్న పాస్టర్ గారు ఈయన్ని ఎందుకు అడుగుతున్నారు, వీళ్ళు ఎవరో వీళ్ళే అంటే చెప్పారు, పలానా వచ్చారు ప్రార్థన చేస్తాం, మాకు ఇష్టపడి గారు ట్రాన్స్లేషన్ చేశాడు, అన్నయ్య వెళ్ళాడట, నేను వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను, అందుకే 9:30కి వచ్చాడు అని చెప్పి మా అమ్మ అనడం అనమాట. నేను దెయ్యం ప్రార్థన చేసాను అక్కడికి వెళ్ళినా అంటే మా అమ్మ తిడుతుంది, ఎందుకురా అవన్నీ మన ఇంటికి వస్తాయి అని చెప్పి ఏం చేస్తారు. ఆవిడకు భయం, ఆవిడకున్న ఇదన్నమాట నమ్మకం. అయితే ఎక్కడికి వెళ్ళినా ఏవి మన వెనకాల రావు, ఎందుకంటే దేవుడు మన వెనకాల ఉన్నప్పుడు అవి మన వెనకాల ఎందుకు వస్తాయి చెప్పండి. సో అలా ఎన్నో చోట్ల ఎన్నో దగ్గర ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు, మేలు చేశాడు, చాలామంది సహాయం కూడా చేశారు. అయితే ప్రార్థన శక్తి ఉన్న దగ్గర, దైవశక్తి ఉన్న దగ్గర సాతాను శక్తి కూడా విజృంభిస్తుంది, దానికి మించే ఉంటుంది, ఉండడానికి ప్రయత్నము చేస్తుంది. ఎందుకు, సాక్షాత్ యేసుప్రభువారి దగ్గరికే వచ్చి అంటది అపవాదిగాడు. ఏమంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తిను, నీవు దేవుడి కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, నిన్ను రాయి తగలకుండా ఏం చేస్తారు, ఎత్తి పట్టుకుంటారు, నీవు నా కాలుకి నమస్కారం చేస్తే నీకు ఈ లోక మహిమలన్నీ చూపించి ఏం చేస్తాను, నీకు ఇచ్చేస్తానని చెప్పి చెప్తుంది. అవి సాతాను మాకు చెప్పకుండా ఉంటాడంటారా, నాకు చెప్పకుండా ఉంటాడా, నన్ను ప్రలోభ పెట్టాడంటారా, నన్ను శోధించడంటారా, నన్ను లాగడంటారా, ఖచ్చితంగా ఉంటాయి. సాతానుగడి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎవరి మీద ఉంటుంది, ఎవరైతే నిజమైన సేవకుడు నిజమైన భక్తుడు ఉంటాడో వాడి మీద ఖచ్చితంగా వాడి కళ్ళు పడతాయి. వాడి కళ్ళు పడ్డాయి అంటే ఏదో రకంగా ఏం చేయాలి, సర్వనాశనము చెయ్యాలి. ఎవరిని మింగుతున్నా దుష్టుడు అంటే ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తాడు, గర్జించు సింహం వాళ్ళు తిరుగుతానా అంటాడు. మీరు చూస్తారు, గత గుడ్ ఫ్రైడే టైంకి నేను లేను, పునరుద్ధాన పండగకి లేను, అంటే సాతాను గాడికి నాకు సవాల్ అయ్యింది అక్కడ. అంటే నేను కరెక్ట్గా గుడ్ ఫ్రైడే మనకి హోలీ వీక్ వస్తుంది అనేసరికి ఏం లేదు, హాస్పిటల్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చి, నిజంగా ఆ టైంలో చాలా నిష్ఠగా ఆ 40 డేస్ని ఏం చేసాం, కొనసాగించడం జరుగుతుంది.
అయితే 40 days ప్రేయర్ స్టార్టింగ్ నుంచే విపరీతమైనటువంటి దగ్గు, విపరీతమైనటువంటి జ్వరం, వస్తుంది తగ్గుతుంది, వస్తుంది తగ్గుతుంది, వస్తుంది తగ్గుతుంది. ఇంకా అలా బలహీనంగా చేసి చివరికి నడవలేని పరిస్థితి, కూర్చుంటే కాలు పీకుళ్ళు, ఇలా విపరీతమైనటువంటి అన్నం తినకుండా చేయటం. ఏంటంటే ఒక మనిషిని నిర్వీర్యం చేయాలంటే, అంటే పూర్తిగా చంపాలంటే వాడికి ఒక కంకణం కట్టుకొని ఏం చేయాలా, ఏదో ఒక అపశృతి చోటు చేసుకునేటట్టు చేయాలి. అయితే వాటన్నిటిని జయించే శక్తి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. దేవుడు నేను ఒకటే అడిగాను, నా టైం అయిపోయింది, నా పని అయిపోయిందంటే ఒక్క క్షణం వంచుకు నన్ను తీసుకుని వెళ్ళిపో. లేదు నేను ఉండాలి, నీ పని చేయాలంటే మాత్రం ఇప్పుడే ఈ క్షణం మీద నాకు స్వస్థత కావాలి. అన్ని రోజులు ప్రార్థన చేయలేదండి నేను, దేవుని అడగల. సరిలో 100లో తగ్గిపోతా అనుకున్నాను. కానీ సిన్సియర్గా ఆ రోజు దేవుడిని అడిగినందుకు శనివారం రోజు దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చాడు. జ్వరం నాకు మళ్ళీ రాలా. ఆదివారం ఇక్కడ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళి ఏదో మంచి కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుదాం అని చెప్పి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. ఆ రోజు ఆదివారం టికెట్స్ బుక్ చేసుకొని కూడా ఈరోజు జ్వరం రాలేదు కనుక టికెట్లు క్యాన్సిల్ అవ్వలేదు, డబ్బులు పోయాయి, వెళ్ళలేదు హాస్పిటల్కి వెళ్ళా. నేను అంతే, అక్కడితో ఆపేశాను. దేవుడే చూసుకుంటాడండి. ఈ డ్యామేజ్ ఉండదుగా బాడీకి ఇన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, ఎన్నో రకాలైనవి పడిపోతాయి, ప్లేట్లెట్స్ పడిపోతాయి, బ్లడ్ రక్తహీనత వస్తుంది, ఏం తిండి తినలేదు కదా. ఇవి ఎన్ని రికవరీ అవ్వడానికి ఏం టైం పడుతుంది? ఇన్ని రోజులు టైం అనేది ఒక్కొక్కటి ఆర్గన్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, రీసెట్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది. అంటే ఒక్కొక్కరి ప్రభావము ఎలా చూపిస్తుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగా కొంతమంది ఒక ఇంటికాడ ప్రతిష్ట అవుతుంది, 10 రోజుల తర్వాత ప్రతిష్ట అంటే వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ సొంత వాళ్ళే చేతబడి చేసి వాళ్ళ ఇంటి ముందు ఏం చేశారు, కొన్ని బొమ్మలు, కొన్ని ఇవి అవి ఏవో రకరకాలు చేసి అక్కడ పాతి ఉంచారన్నమాట, ఎంటుకలతో సహా. మరి ఇంకెవరిని పిలలేదు, అతను నన్ను పిలిచాడు ఫోన్ చేసి, తెల్లారుజామున 7 గంటలకు పిలిస్తే ఆయిల్ బాటిల్ తీసుకొని రండి చర్చిలోంచి. వెళ్ళాను, ప్రార్థన చేశాను, ప్రేయర్ చేసి అది తవ్వించి అది తీసిన తర్వాత నేను ప్రేయర్ చేసిన ఒక అరగంట గంటలోనే వెంటనే వాళ్ళకి తెలిసినటువంటి ఒక వ్యక్తి, నేను ఒకటే చెప్పాను, ఎవరైతే ఈ ప్రయోగానికి ఒడిగట్టారో ఈ ప్రయోగం వాళ్ళకే రివర్స్ ప్రార్థన చేశాం, వాళ్ళకే మళ్ళీ తిరిగి ఈ ప్రయోగం వాళ్ళకి తగులుగా. కానీ ఆ ప్రార్థన ఎంత ఎఫెక్టెడ్గా పనిచేసిందంటే ఆ వ్యక్తికి మెదడు చినిగిపోయి కోమలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అవతలోడికి చేసినోడు ఏమయ్యాడు, చేయించినోడు హాస్పిటల్ పాలైపోయి కరెక్ట్గా 25 రోజుల్లో ఆ వ్యక్తి ప్రాణం అనేది గాలిలో కలిసిపోయింది, చచ్చిపోయాడు. వీళ్ళ ఇంటికి ఉన్నటువంటి శని అంతా కూడా ఏమైంది, వదిలేసింది. అయినా వదులుతారా జనాలు? వాళ్ళ మీద ప్రయోగాలు చేసే వాళ్ళు బోర్డు మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎవడో పాస్టర్ అండగా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ పాస్టర్ని ఏదో ఒకటి చెయ్యాలా. ఇప్పుడు ఆయన్ని లేపెత్తే వీళ్ళకి తర్వాత ఏం చేయొచ్చు, వీళ్ళ పనికి అర్థం చేయొచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఇలాంటి శోధన ఓ పాదిరి గారికి ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మరి అతను 2 సంవత్సరాల వయసులోనే సాతాన్ని చంపించాలనుకుంది. ఎందుకు? లోకరక్షకుడు పుట్టాడు, లోకరక్షకుడు ఉన్నాడు అంటే ఏ రోజు రాజు చేత చంపించాలని చూసింది సాతాను గాడు. యేసయ్యని మధ్యలో రాళ్ళు పెట్టి కొట్టి చంపించాలని చూసింది సాతాను గాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అడుగడిగిన చంపాలి అని జనాల్ని కోపోద్రేకంతో రెచ్చగొట్టింది ఎవడు? సాతాను గాడు. అవన్నీ ప్రభు ఎదుర్కొంటానే వస్తూ ఆయన టైం వచ్చేంత వరకు ఆయన ఎవరికి కూడా ఏం చేయలేదు, దొరకకుండా తప్పించుకొని తిరిగాడు. సో అది యేసయ్య ఉన్నటువంటి గొప్పతనము. కనుక దేవుని బిడ్డలు, దేవుని భక్తులకి శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నా సరే మీ శ్రమలు, మీ బాధలు, మీ కష్టాల్లో మేము కూడా ఏం చేస్తున్నాం, తోడుగా ఉంటూ. ఇజ్రాయెల్ ప్రజలైన వారికి ఉన్న కష్టాలన్నీ ఎవరి మీద వేసుకున్నాడు? మోషే తన మీద వేసుకుని వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. దేవా కష్టం వచ్చిందంట, వాళ్ళకి నువ్వే విడిపించాలని. కానీ వెంటనే దేవుడు ఏం చేశారు, ఆన్సరబుల్గా చేస్తారు. కనుక